దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 24 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతున్నగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 10 నుండి 13 అధ్యాయములు. 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినముల తాళి మరలా నా యొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వలేను, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దాన్ని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించెను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించదనని చెప్పెను. యెహోవా షిలోహీనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరిచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులందరూ, దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండి ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతను చావగొట్టిరు గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనీలలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను, నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోనూ యూదా యందును బెన్యామీనీల ప్రదేశమందును ఉండి ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరు అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయటమా అని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకార పురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజ్జేకా, జొరియా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశముల మందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశాను. యూదావారును బెన్యామీనీలను అతని పక్షమున ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీలను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి
యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములను దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములు అందంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదుకుటను మనసు నిలుపుకొనిన వారే తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకురైలి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెగు మహలతును యెషయి కుమారుడైన ఎలియాబు కుమార్తెగు అబీహయీలను వివాహము చేసుకొనెను. అతనికి యూషు, షమర్య, జహము అను కుమారులు పుట్టిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహము చేసుకొనగా ఆమె అతనికి అబీయాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 భార్యలను పెండ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకుని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువ ప్రేమించెను. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలిచి అతని సహోదరుల మీద ప్రధానునిగా అధిపతినిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడే. తన కుమారుల్లో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేసెను. 12వ అధ్యాయము. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థులను ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకుంటే యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడుగలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సును యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చి షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అని ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను. 13వ అధ్యాయము. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదావారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ, ఆమె గిబియా ఊరివాడైన ఉరీయేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధము కలగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారికి యుద్ధమును వ్యూహపరిచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబామా, ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి
లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్యదశలో నుండి ధైర్యం లేనివాడే వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశంలో జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయ యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచు పవిత్రమైన బల్ల మీద సన్నిధిరొత్తులు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే ఆలోచించిరి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేటుకే బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందను ఉంచి సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్రు వారికి వెనుకను ఉండునట్లు చేశాను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలను అతులేరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబియా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామములను, ఏషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలమందు యరొబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణం పొందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీకా గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమలు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని దయతో క్షమించండి, మా అపరాధములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తముతో అయ్యా మా మీద ప్రోక్షించినైనా నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించి భాగ్యం మాకు దయచేయండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభువా. అయ్యా నీ చిత్తము చేయటకు మమ్మల్ని బలపరచండి. నీ మార్గంలో నడుచుటకు నీ కృపను చూపండి. నీ వెలుగు మాపై ప్రకాశింపచేయండి. అయ్యా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రాతి గుండెను తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. మా పట్టణాన్ని, మా ఇరుగు పొరుగు, మా ప్రాంతాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా ఇరుగు తెలుగు రాష్ట్రాలపై నీ కృప కలుగును గాక. మా తెలుగు రాష్ట్రాలపై నీ కనికరం దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. నీ ముఖకాంతి ప్రకాశించబడును గాక. నీ చిత్తమే మా జీవితాల్లో యేసుక్రీస్తు నామములో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని మా భారతదేశ ప్రజలపై నీ కృపను, నీ కనికరాన్ని దిగి రానియండి ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజలు, కుడి ఎడమలు తెలియని ప్రజలు ప్రభా తండ్రి నాయన. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదనో అందరూ అంతటా రక్షించబడి ఉండాలని, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించి ఉండగా ప్రభా నీ చిత్తమే మా భారతదేశంలో జరుగును గాక. మా భారతదేశంలో రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను మా దేశం మీద విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని మా దేశం మీద ప్రకాశింపచేసి గొప్ప రక్షణ భాగ్యం మా దేశానికి కలుగు చేయండి. అలాగే ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను అనుగ్రహించండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను, ప్రవక్తలను, అపోస్తలను, కాపర్లను, ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ బలపరచండి ప్రభు. రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట నీ ఆత్మ అభిషేకంతో నింపి నాయన వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దైవజనుల కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభు నీ సువార్థికులుగా నాయన నీ పరిచర్య చేసేవారుగా మార్చమని ప్రభు. అయ్యా ఉదయకాలమున నాయన అలాగే ప్రభు నాయన లెసోతో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపైకి నీ కనిక్రమను దిగి రానియండి. ఈ దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభు. ఈ దేశం చుట్టూ నీ రక్త కంచి వేయండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశాన్ని మీరే రక్షించండి. ఈ దేశంలో దైవజనులు బలపరిచి వాడుకోండి. క్రైస్తవులను రూపాంతరపరచండి. ఈ దేశం అంతటా సువార్త విస్తరింపచేయాలి. సువార్త కొరకు వీరి గృహాలు తెరవబడాలి, వీరి చెవులు తెరవబడాలి, వీరి హృదయాలు తెరవబడాలి ప్రభా. ఈ దేశమును ఈ దినమున మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.